అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాసంగి సీజన్ సంబంధించి పెండింగ్ నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే 4 నుండి 10 ఎకరాల వరకు అయితే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే 10 ఎకరాల లోపు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. మీకు డబ్బులు అనేవి పడినట్టయితే ఎన్ని ఎకరాల వరకు పడినట్టయితే, అలాగే ప్రతి ఒక్కరైతే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అయితే గత సీజన్కి సంబంధించి బకాయిలపై అయితే నోరెత్తని కాంగ్రెస్ సర్కార్ ఇక 4,000 కోట్ల నిధులు పెండింగ్. రైతు భరోసాకు సంబంధించి కేవలం 4 ఎకరాల లోపే వేసినట్లయితే తెలుస్తుంది. ఒక సీజన్ సహకాలంలో వచ్చేసి కేవలం 4 ఎకరాల లోపే వేసామనంటే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసాని అతివేగంగా ఇప్పుడు ఒక పథకానికి సంబంధించి ఇప్పటికే వానాకాలం సీజన్ ఎలాగో పూర్తి చేశారో అలాగే 9 రోజులలో వచ్చేసి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా యాసంగి సీజన్ డబ్బులు కూడా పూర్తిగా డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే ఖాతాలో పడతాయి అని అయితే మనకైతే వేగవంతంగానైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో వానాకాలం రైతు భరోసాను శరావేగంగా రైతుల ఖాతాలో జమ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు గత యాసంగి సీజన్ రైతు భరోసా బకాయిలపై అయితే మాత్రం నోరెత్తడం లేదని అయితే దీనిపై కూడా తీర్పు అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అతి త్వరలో వచ్చేసి అయితే రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురు చూస్తున్నారన్నమాట. ఎలాగో యాసంగి సీజన్ అనేవి డబ్బులు అనేవి పడలేదు, వానాకాలం సీజన్కి సంబంధించి కూడా రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో వేసామని అయితే మనకు ఒక మంత్రులు కూడా కానివ్వచ్చు, మంత్రులు కానివ్వచ్చు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇవాల్టితో రైతు భరోసా పంపిణీ పూర్తి కానుంది. అయితే మీకు డబ్బులు అనేవి పడ్డాయా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 9 రోజులలో పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే పెట్టుబడి సాయం అందించామని అయితే పేర్కొన్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈరోజు రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు వచ్చేసి అయితే ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2,000 మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఈ యొక్క పథకంలో భాగంగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు అయితే పేర్కొన్నారన్నమాట. దీనికి సంబంధించి కూడా మీకు ఖాతాలో డబ్బులు అనేవి పడ్డాయా? యాసంగి సీజన్కి సంబంధించి ఇంకా మీకు ఎవరికైతే డబ్బులు అనేది చాలామంది రైతు సోదరులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు దీనిపై కూడా ఈ రోజు అయితే మనకి ఒక చర్చలోనైతే రాబోతుందన్నమాట. అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి 9 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కానివ్వచ్చు, 10 ఎకరాల లోపు అయితే పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. మీకు డబ్బులు అనేవి పడ్డాయా? పడినట్టయితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? పడకినప్పుడు ఒకవేళ మీకు పడకపోతే ప్రతి ఒక్కరైతే అప్లికేషన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ సేవ సెంటర్లలో కానివ్వచ్చు, రైతు వేదికల్లో వచ్చేసి అయితే ప్రతి ఒక్కరైతే మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి అని అయితే మనకు ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది.